హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన పార్టీ స్టార్ట్ చేసిన ఈ జనవాణి కార్యక్రమం ఏదైతే ఉందో కొత్తగా నూతనంగా ఒక ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తుంది. అది ఏంటి అని అంటే, ఈ రోజు మనం చూసుకుంటే జనసేన కేంద్ర పార్టీ కార్యాలయమైన అక్కడ ఏదైతే ఉందో మంగళగిరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ డైలీ అంటే రోజుకొక ఎమ్మెల్యే చొప్పున అక్కడైతే కూర్చోబెట్టి ప్రజా సమస్యలు నేరుగా అంటే ప్రజలకి నాయకులకి పెద్ద దూరం లేకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టు డైరెక్ట్ గా ఏ సమస్య ఉన్నా గానీ అక్కడ నాయకులు అందుబాటులో ఉండేటట్టు అయితే ఈ జనవాణి కార్యక్రమాన్ని ఒక నూతన ఉత్సాహంతో ఒక కొత్త ఒరవడితో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మనం అక్కడ విజిట్ చేసి చూసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన రాష్ట్రంలో ఓన్లీ కొన్ని రకాల సమస్యలే కాకుండా ఎన్ని సమస్యలు అంటే కొంతమందికి పెన్షన్ రావట్లేదని, కొంతమందికి భూమి కబ్జా అని, కొంతమందికి ఇల్లు లేవని, కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి కూడా మోసం చేశారని, కొంతమంది ఇల్లు కట్టించుకుంటామని చెప్పి డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారని, అలా అని చెప్పి కొన్ని వందల సమస్యలు అయితే చూడడం అయితే జరిగింది. ఇక్కడ ఫైనల్ గా చూసుకుంటే ఎలాంటి సమస్య అయినా కానీ ప్రజలకి నాయకులకి ఇబ్బంది ఉండకూడదు, ప్రజలు అనేవాడు వచ్చి సమస్య అని చెప్పగానే అది వెంటనే సాల్వ్ అయ్యేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కొత్త ఒరవడిది జనవాణి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే జనవాణి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. జనవాణి కార్యక్రమంలో ఇలా ప్రజలు ఆర్జీలు పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాయి, ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తారని విన్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అలా పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెట్టి డైరెక్ట్ ప్రజలు ఎవరైతే సమస్యలతో వస్తారో వాళ్ళతో నేరుగా మాట్లాడి వెంటనే ఆ సమస్యకి పరిష్కారం వీలైతే ఆ సమస్యను ముందుకు పంపించేటట్టు ఆయన అయితే చూస్తున్నారు. ఇంకా ఒక 2-3 పార్టీ ప్రతినిధులు, ఒక ఎమ్మెల్యే గారు అలా ప్లాన్ చేస్తున్నారు. అలాగా దాదాపుగా 40 రోజుల వరకు షెడ్యూల్ వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే 2 రోజులు ఉండాలన్నట్టు అయితే ప్లాన్ చేశారు. అది నిన్న 1వ తారీఖు నుంచి అయితే ఈ జనవాణి కార్యక్రమం ప్రజాప్రతినిధులతో కలుపుకొని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ చూసుకుంటే ఈ రోజు చాలా మంది చాలా సమస్యలతో వచ్చారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గర వరకు చేరిందని అంటే ఖచ్చితంగా ఆయన చూసారు అంటే 100కు 100% సమస్య సాల్వ్ అవుద్దని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సమస్యని పట్టించుకునే విధానం కానీ, ఆ సమస్యని సాల్వ్ చేసే విధానం కానీ, లేదనంటే ఒక సమస్య వస్తే ఒక సాటి మనిషికి ఎలా సహాయపడాలనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని బట్టి ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ఆయన చూసాం. గత 10 ఏళ్లుగా ఆయన ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఎన్నో విషయాల మీద ఆయన కొన్నిసార్లు రోడ్డు మీద కూర్చొని బైఠాయించి, కొన్నిసార్లు ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి, కొన్నిసార్లు సభా కార్యక్రమాలు పెట్టి ఇలా ఎన్నో సమస్యలకు ఆయన అయితే పరిష్కారం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా చిన్న విషయం పెద్ద విషయం అనేది లేకుండా జనవాణి కార్యక్రమాన్ని ప్రజల్లో లోతుగా తీసుకెళ్ళడానికి ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం సినిమాల్లో ప్రజల గొంతు అనేది ప్రజానాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి వినపడినంత దూరంలో ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఎవరు తీరుతారని చెప్పి కొన్ని సినిమాల్లో మనం డైలాగుల రూపంలో వింటూ ఉంటాం. కానీ ఈ రోజు చూసుకుంటే ఆ దూరాన్ని ఏదైతే ఉందో అంటే ఒక ప్రజలకి ఈ రోజు పక్కన ఉన్న నాయకుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ గ్యాప్ ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఫిల్ చేస్తూ సమస్య అంటే వెంటనే అది సాల్వ్ అయిపోవాలి, ఏ ప్రజలు కూడా సమస్య అనేది లేకుండా సుఖ సంతోషాలతో అనేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈ జనవాణి కార్యక్రమంలో ఇంకా మంచి కొత్త విధానాలు కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. మనం గతంలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ప్రజలకు మంచి చేకూరేటట్టు, లేకపోతే కార్యకర్తలు మంచి చేకూరేటట్టు ఎవరో ఒకరి విధంగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు బాగుపడాలి, ఎవరో ఒకరు మంచిగా ఉండాలి అనేటట్టు ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మనం ఈ జనవాణి కార్యక్రమమే కాదు, జనసేన క్రియాశీలక సభ్యత్వం కూడా అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసే ఎన్నో రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ ఇన్సూరెన్స్ ఇద్దాము, వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా 5 లక్షల రూపాయలు ఇద్దాం అన్నట్టు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఇంత బీమా ఇచ్చి మన వంతు కూడా కొంత సహాయం చేద్దామని ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ లేదు. కానీ ఇలాంటి కొత్త ఆలోచనతో ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం కానీ ఇలాంటి ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక కొత్త ఆలోచనతో జనవాణి కార్యక్రమం కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్త విషయాలని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈయనలో ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక కొత్త లీడర్ అంటే యాక్చువల్లీ రాజకీయ నాయకుడు అని అంటే స్వార్థం కోసం పనిచేసే నాయకుడు అనేటట్టు మనకి సమాజంలో ముద్రడిపోయింది. కానీ ఒక లీడర్ అంటే సమస్యని తన వెనకాల ఉండి నడిచే వాళ్ళందరికీ కూడా పట్టించుకునే విధానంతో పోరాడేవాడే నాయకుడు కానీ లీడర్ కానీ అంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ బిరుదు అయితే ఖచ్చితంగా దక్కుద్ది. ఎందుకంటే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా కొంతమంది మొదట్లో నచ్చundకపోవచ్చు, కానీ ఏంటంటే రేపటి రోజుల్లో ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇస్తూ
10 మందికి మంచి చేకూరేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ జనవాణి కార్యక్రమం పెట్టడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏ పార్టీ కూడా డైరెక్ట్ ఎమ్మెల్యేలతో మనం సాధారణంగా చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యేని కలవడానికి 1 గంట 2 గంటలు 3 గంటలు 2-3 రోజులు 10-15 రోజులు తిరిగినా మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ అలాంటి ఎమ్మెల్యేని పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెట్టి అన్ని సమస్యలు అక్కడికక్కడే సాల్వ్ అయిపోయేటట్టు రోజుకి కనీసం ఒక 20-30 మంది సమస్యలైనా సాల్వ్ అయ్యేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేశారు. ఇది ఒక కొత్త వరవడి, కొత్త రాజకీయ విధానం అని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మనమైతే హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కొత్త రాజకీయ ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడే విధానం కూడా చూస్తున్నాం. ఈయన ఈ పదవి ఎక్కిన 50 రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కదానికి నిర్ణయం తీసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా తప్పుటడుగు లేకుండా ఏ విషయంలో ఉన్నా కూడా తేడా రాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లారిటీగా ఆయన అయితే చేయడం జరుగుతుంది. రేపటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇంత మార్పు ఉంటుందా, పవన్ కళ్యాణ్ అంటే ఇంత నీతివంతమైన రాజకీయాలు చేయొచ్చని పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే రోజులు అయితే వస్తాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అని అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజకీయానికి ఒక కొత్త చరిత్ర సృష్టించిన మనిషి అని మనం చెప్పుకోవచ్చు.